ఇక్కడ వచ్చేసిన వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ గురువు గారికి కృతజ్ఞతలు, నా డబ్బు గురువు గారికి కృతజ్ఞతలు, నా గురువు విశ్వమణి బాబు గారికి, వారి కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇక్కడ బెంగళూరులో చిన్న పని చేసుకుంటున్నాను. నేను కొంతకాలంగా కొంచెం కష్టాల్లో ఉన్నాను. ఏదో వీడియో చూసుకుంటా ఉంటే గురుగారు వీడియో తగిలింది. అప్పుడు చూస్తూ ఉంటే 7 గురించి, అప్పుల గురించి చెప్తా ఉంటే చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాను. ఫస్ట్ క్లాస్కి నేను బైక్లో వచ్చాను. ఈరోజు 3వ క్లాసు, నేను కార్లో వచ్చాను ఈరోజు. క్లాస్ నేర్చుకొని చేసుకుంటే చాలా అద్భుతాలు జరిగించవచ్చు, జరుగుతాయి కూడా. నేను అద్భుతాలు ఇంకా కొన్ని సాధించిన తర్వాత ఇంకా చాలా బాగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. క్లాస్ అయితే చాలా బాగుంది. అందరూ చేసుకోండి, అందరూ చాలా బాగుంటుంది. గురువుగారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి, కోటీశ్వరులకి పేరు పేరున కృతజ్ఞతలు. విశ్వం మణిబాబు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ విశ్వం మణిబాబు గురుగారి క్లాసు ఇది 6వ క్లాసు. మేము మాకు బాగా సక్సెస్ అయినాము. రైతులు పంటలు బాగా తీసినాము. కొంత మధ్యలో కొంత నెగిటివ్ వచ్చినా కానీ తిరిగా గురుగారిని తెలుసుకొని పాజిటివ్గా అయ్యి మర్చెట్టు చెప్పినారు సార్ గారు. 5 లక్షలు కావాలని అప్లికేషన్ చేశాను. 3 రోజులు పోయి 5 లక్షలు వాళ్ళు ఇట్లా సైన్ కానీ చెప్పుకోకుండా 5 లక్షలు ఇచ్చేసినారు. మొన్న మాదంతా గురువుగారికి అనంతపురం మన క్లాస్ సార్ 8వ తారీఖు క్లాస్ పోయినాము. ఒక వారంలోనే 10 లక్షలు మాదంతా గోల్డ్ రిన్యూవల్ చేసుకుని తిరిగి డబ్బులు పెట్టి 10 లక్షలు తీసుకున్నాను. మా కొంత ఉండేదంతా ₹2 వడ్డీ అంతా ఇచ్చేసినాము. ఇప్పుడు పంట పెట్టాలని వచ్చినాము, గురుగారు ఆశీస్సులు తీసుకుపోవాలని. ఒకసారి 20 లక్షలు వచ్చింది గురుగారు ఆశీస్ వల్ల. ఒకసారి కర్బూజు, టమాటో 20 లక్షలు వచ్చింది సార్. కర్బూజు, టమాటో 20 లక్షలు వచ్చింది ఒకే సంవత్సరంలో ఆదాయం. మేము రైతులు కదా, పంట పెట్టేసి పంటలు ఏం కొత్త విశ్వం గురుగారిని తెలుసుకొని విశ్వం గురుగారికి కృతజ్ఞతలు, మా పంట బాగా వచ్చిందని పంటలంతా బాగుపడినాం. సరే ఆ సంవత్సరంలో టమోటాను, కర్బూజు 2 చేరి 20 లక్షలు వచ్చింది గురుగారి వల్ల. గురుగారు అదే మర్చెట్టి చెప్పారు కదా, 5 లక్షలు వాళ్ళే ఇచ్చారు పిలిచి. ఇప్పుడు పంట పెట్టాలని వచ్చినాము. బాగా క్లాస్ బాగుంది. గురుగారిని తెలుసుకొని నిన్న కానీ నాకు అద్భుతం జరిగింది. క్లాస్ రావాలంటే డబ్బులు లేవు. ఎవరో ఫోన్పేకి వేసేసారు. వేసేసారు అంటే అది మాట్లాడితే వచ్చే డబ్బు. గురువుగారు వచ్చేసేసారు. గురువుగారు క్లాస్ పోలా, డబ్బు వేయాలి నాకు అని చెప్పినాను. ఫోన్పే వేసేసాడు. క్లాస్కి వచ్చేసాను. మొన్న 786 కానీ వచ్చింది. నా అద్భుతం స్టార్ట్ అయిందని చెప్పారు. అనంతపురంలో గురువుగారికి 786 సన్మానం చేశాను మేము. మాకు ఆటి నుండి 786 బాగా కలిసి వచ్చిందని గురుగారిని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సార్. క్లాస్ బాగుంది. గురుగారిని నమ్మితే సొమ్ము. గురుగారు చెప్పింది మనం పాటించాలా. ఫుల్ నెగిటివ్ ఉండకూడదు, ఫుల్ పాజిటివ్గా ఉండాలా. గురుగారు చెప్పింది బాగుంటే మనం బాగుపడతాము. గురుగారికి కోటి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన అదృష్టవంతులకి, కోటీశ్వరులకి, ధనవంతులకి, విశ్వానికి చాలా చాలా నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా నా కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు. నేను ఇది 8వ క్లాస్ ఏమో వస్తూ ఉండేది. పోయినాడు ఒకే క్లాస్కి వచ్చింది. మా చిన్నోళ్ళకి, నా 2 కొడుకులకి పెండ్లి అయింది. పోయినాడేది 6వ నెల 8వ తారీఖు క్లాస్ ఉండే. ఆ పొద్దే రిసెప్షన్. మా గురువు చెప్పింటే చాలా అద్భుతంగా అవుతుంది. పోని దేవులోకమే సార్. పెండ్ల అది ఎస్ఎస్ఏకి 2 కండ్లు సాలదు. భలే అయిపోయి భలే సంతోషంగా పెండ్లి సగతుగా మా జన్మల్లో మా కుటుంబాల్లో కూడా ఎవరు చేసిండలే. అట్లా అద్భుతంగా పెండ్లి అయింది. సార్ చాలా సూపర్గా చేసింది. ఆ సంతోషం చెప్పుకోనేకి రావాలంటే ఒకటి పక్కల ఒకటి వస్తూనే ఉంది. మంచి విశేషాలే వస్తూ ఉంది. వచ్చాక కాకుండా అయిపోయింది నాకు. ఆ తర్వాత మా 2 పాపళ్ళు, నా మనమరాండ్లు 2
పెద్ద పాప ఒకసారి దసరా టైంలో వస్తామనుకుంటే ఆ పాప దీపంషన్ ఉండింది వచ్చేక్కలే. ఆ తర్వాత ఇంకొక పోయిన మంత్ ఏమో వస్తామనుకుంటే ఇంకొక పాప ఫంక్షన్, అది సరిపోయా వచ్చేక్కలే. ఇట్లా ఏడాది ఫుల్ అయిపోయింది. ఆమెకి మొన్న ఫిబ్రవరి నెల బిల్డింగ్ కొనింటి సమయము. బిల్డింగ్ కొనింటే అది 3 ఏళ్ళు ఇంకా ఆ బిల్డింగ్లోనే మేము ముక్కాలు దుడ్డు కట్టేసినాము. మొన్న రిజిస్టర్ అయింది ఫిబ్రవరిలో. ఇంకా చాలా ఆనందం అయిపోయింది. కానీ సార్థక్ రాకపోయినా నేను జ్ఞానం చేస్తూనే ఉంటాను. నా ఏమేమి చెప్పిండారో అది నేను ఫాలో అవుతూనే ఉంటాను. ఆడిపోయినా విశ్వశక్తి నాతోనే ఉంది, నేను చేస్తాను, నేను సక్సెస్ అవుతాను అనుకొని నేను చేస్తూనే ఉన్నాను. నేను ఆడిపోయినా సాధిస్తూనే ఉన్నాను. నాకు అన్నీ మంచిగా జరుగుతూ ఉంది. మొన్న తిరుపతికి పోయి వస్తుంది. తిరుపతిలో కూడా బాగా దర్శనం అయ్యింది. పోయినాడు అది ఇక్కడికి వచ్చి పోయినాక ఎక్కడెక్కడ స్టూరు రాముల గుడి, పయ్యగ్ర, ఆమెకి కాశీ అవంతా స్టూరు పోయి వస్తుంది. అన్నీ శివశక్తి ఆశీర్వాదంలోనే నాకు అన్నీ అద్భుతాలుగా మంచిగా జరుగుతూ ఉంది. బాగుంది. ఇక్కడికి వచ్చాక ముందర చాలా కష్టాల్లోనే ఉంటుంది. ఏమో శివశక్తి ఆశీర్వాదంలో నాకు అన్నీ మంచిగా జరుగుతూ ఉంది. బాగుంది. ఇంకా బాగుండాలా. ఇంకా 2 బిల్డింగ్లు కొనాలా, ఒక కారు కొనాలా, మా బిడ్డలు కావాలా, నా కూతురికి నా కొడుకులకి అంత అద్భుతంగా కావాలా సార్, కావాలని శివశక్తిని నేను కోరుకుంటా ఉన్నాను. అంతా మంచిగా జరగాల. క్లాస్ చాలా బాగుంది సార్. క్లాస్ సూపర్ బాగుంది. నెల సార్ వచ్చినాడు, గురువుగారు వచ్చినాడు, అంతా వచ్చేకి నాకు అనుకూలం కలిగినందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు, డబ్బులకి నా కృతజ్ఞతలు. ఈడ వచ్చిండే కోటేశ్వరులకి ధనవంతులకి కోటి కృతజ్ఞతలు. మా గురూజీ విశ్వమణి పాదాలకి కోటి కృతజ్ఞతలు. ఇది నా 4వ క్లాసు. నేను 3 ఏళ్ళు ఇంకా వీడియోస్ చూస్తూ ఉన్నాను. మంచి సక్సెస్లు చూసినానంటే నేను ఒకటే ఎల్లమ్మ, నేను నా పేరు ఎల్లమ్మ అనేసి మంచి సక్సెస్లు చూసినాను. నేను సక్సెస్ చేసుకున్నాక నేను క్లాస్కి వచ్చిండేది. 2 బిజినెస్లు చేస్తాను. బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ బిజినెస్లో. బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే మా గుడి ఆశీర్వాదం ఇంకానే బ్రహ్మాండంగా నడుస్తూ ఉండేది. ప్రతి ఒక్క దినము నేను వీడియోస్ చూస్తాను. ప్రతి ఒక్క దినము 4 గంటలు వేస్తాను. రాత్రి 10 గంటల వీడియోస్ చేసేస్తాను, పనుకుంటాను. నాది అదే పని, వేరే పని ఏం నేను చేసేలే. నేను పక్క వాళ్ళు కూడా పట్టించుకునేలే, పక్క వాళ్ళు కూడా మాట్లాడలే. నేను మా ఎంగిరిదో సుత్తు వచ్చుకుంటారు. నా పని ఎప్పుడు చూస్తే ఏం వెళ్ళమ్మా నువ్వు మాట్లాడేది లేదు అంటారు. నా మెయిన్లో అంతా డబ్బు సంపద 2 అవుతా ఉండి ఏం మాట్లాడతాను నేను కదా. దానికి కనిమే మాట్లాడతాను. మా వీడికి వస్తేనే చాలా నగేది మాట్లాడేది. నేను చాలా మాట్లాడకపోతే నేను మర్చిపోతానేమో నాకు భయానికి నేను మాట్లాడకపోయేది. ఎవరు ఏమన్నా చేసుకోండి, ఎవరైనా గలాట్ చేసుకోండి, నేను పోయలేవు ఎవరిందరికి. నా ఇందరే నేను నా ఇందరికి అందరూ వస్తారు, నేను ఇంకోటి ఇందరికి పోయలే. ఎలా అంటే డబ్బు మా గురించి చెప్పించింటారు. డబ్బు ఉంటే అందరూ వస్తారు మన దగ్గరికి, డబ్బు లేకుంటే ఎవరు వచ్చేలేను. డబ్బు సాధించిన ఎవరితోనే అందరూ వస్తారు. ఇప్పుడు నేను గాడి తోలుతాను, కారు తోలుతాను మా గురూజీని. ఇంకనే ఒకనాడు నేను కారు గాడి తోలింది కాదు, చిన్న బిడ్డ ఇంకా నేను సైకిల్లే ముట్టింది కాదు. ఇప్పుడు గాడి తోలుతాను, కారు తోలుతాను. నేను ఒకటి అన్నీ నిభాయిస్తాను. నా బిడ్డలిద్దరూ హాస్టల్లో ఉండ్రు. ఇప్పుడు మా కూతురు ఇంటికి వచ్చింది. నా కూతురికి 26 ఏండ్లు. ఏమ్మా నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్తాను అడిగితే అక్కపక్కల్లా మా అమ్మ ఆ చిన్నోని చూపిస్తే ఆ చిన్నో నేను పెళ్ళి చేసుకుంటాను అంటుంది. నేను మా గురూజీని తెలుసుకొని మంచి పాడిన సంబంధాలు వచ్చింటే బాగుండేమో అని ఒక డ్రీమ్ పట్టించాను. నా బిడ్డలకి డైలీ పైన జೊತೆ మాట్లాడుతూనే ఉంటాను. నా కూతురు ఎప్పుడు చూస్తేనే ఇంగ్లీష్ కోచింగ్ పోయి ఇంగ్లీష్ తెలుసుకొని పాడిన జೊತೆ మాట్లాడుతుంది. పాడినికే నా కూతురుని ఇచ్చేది నేను. మా గురించి పాడినికే ఇచ్చేది గురించి. నా కొడుకు ఎంఎస్సి ముగిపించిండాడు, జాబులు చూస్తూ ఉన్నాడు. అమ్మ ఒక ఎగ్జామ్ రాసి నేను పాస్ అవుతానేమో ఒక్కిదా చెప్పమ్మా. అమ్మ గురూజీల దగ్గరికి పోయి వస్తాను కొడుక, రాయి నువ్వు ఎగ్జామ్, వాళ్ళు పాస్ అవుతుందంటే పాస్ అయ్యే తీరుతుంది అని చెప్తాను. నేను పొత్తు ఒకటి నేను పాజిటివ్గానే మాట్లాడతాను. ఒక నిమిషం మా గురూజీని మర్చి మేమేం పని చేసేలే. నేను పొద్దున్నే లేస్తున్నా, నా గ్యామ్లో ఊగించుకున్నాను. ఫస్ట్ నేను గురూజీగా కృతజ్ఞత చెప్పేది. రాత్రి పనుగొనేతో ఫస్ట్ లాస్ట్ గురూజీగా కృతజ్ఞత చెప్పి పనుకుంటాను. బాగా ఆరంభంగా ఉంది నా జీవితము. మారుతుందన్న దిగులు పడవద్దండ. దిగులు పడకుండా ఈ పని సాధిస్తామంటే మనం సక్సెస్ చేసేకే పుట్టినోళ్ళు. ఏమీ పుట్టుకున్నా సాధించుకున్నా చచ్చిపోతే మన అట్లా మూడుకలు లేదు. సాధించే పుట్టిండే వాళ్ళు మనము సాధిస్తాము, సాధించి అనుభవించే వాళ్ళు పుట్టిండేది మనము. ఏమో పుట్టినామంటే ఏమో మనం కారణ జన్మలతోనే
ఆ పుర్తిమి సస్తుమి అంటే ఏమి ప్రయోజనం లేదన్నా. నమ్మండి సబ్జెక్ట్ ఉంది, సాధిస్తాం మనం అంతను. మంచి మంచి సక్సెస్ సాధించాలంటే చేయాల, సొద్దు ఓరు పెట్టుకోనాల. ఒక 2 నాళ్ళు లేసే కయ్యేదు. ఖచ్చితంగా 4 గంటలు లేస్తే పొద్దునప్పుడు పొడి చేస్తాం, తూరుకు వస్తుంది. కానీ దినుమును మనం చేస్తా మనం సరిపోతాము. సాధించే పుట్టినోళ్ళన్న ఈ సబ్జెక్ట్ నిజంగా ఉంది. గురుజీ సన్మానం చేస్తూ ఉంటే నేనేమనుకోండి వెంకటరమణ స్వామినే వచ్చి కూకుంటారేమో, అంత సంతోషం అయిపోయాను నాకు. ఈ క్లాస్ చాలా బాగుంది. ఈ భోజనం పెట్టించిన మా గురూజీకి చాలా కృతజ్ఞతలు. క్లాస్ చాలా బాగుంది. మనమంతా చూసి సంతోషం పడినాము. మనము మాట్లాడే ఒక అవకాశం వచ్చింది కదా మనకి. యాడ మనం వెనక్కిపోయేది, మాట్లాడండి, అవకాశం సాధిస్తాం. మనము ఒక నాలుగు ఫోన్లో వస్తూ ఉన్నాంతోనే మన గురూజీని ఇంకా మనము నలుగురు చూస్తాం కదా. నాకు దిగులు పడుకుంటే మనం ఎవరు చూసేలే, మాట్లాడితే మనము నలుగురు చూస్తాం. మన గురూజీని ఇంకా మనము సాధించినట్లే కదా. చెరువు తీసుకుంటాను. నన్ను కాదు మా అన్న గురూజీ, నాకు ఈ లోన్ చాలా, అది నా 15 లక్షలు ఉంది. 15 లక్షలు ఉంటే కూడా నీకు లోన్ వచ్చేదమ్మా అనేసిండ్రి. అలా అందరూ రాపిస్తాను గ్రూప్లో కూకొని. మా ఎంగర్ దగ్గర లోన్లు అందరూ రాపిస్తూ ఉంటారు. సరే నేను ఆధార్ కార్డు ఎత్తుకొని చేస్తుంది. అమ్మ నీకు 15 లక్షలు ఉంది, నీకు లోన్ అయ్యేదోనే. సరే వద్దు ఎండా, ఏ ఎండా ఒకటే అంటుంది. నేను ఏ ఎండా మా గురూజీని తెలుసుకుని ఆధార్ కార్డు ఎత్తుకోపోయి అది వేస్తుంది. నన్ను పొద్దున్నే 80,000 నా అకౌంట్కి వచ్చేసింది. మా గురూజీని ఒక తెలుసుకుంటున్నా అంతే. మా గురూజీ ఉంటే ఆ ఎప్పు మాట నిజమైతే నాకు ఈ లోన్ రావాలా, ఈ పొద్దుజనంలో నాకు ఒక లోన్ రావాలా. వాళ్ళకంతా పొద్దు వేలు తక్కువ వచ్చింది, నాకు 80,000 తక్కువ జాస్తి వచ్చేసింది. అండ్ బిగినర్స్లను అంతేనా, ఇవి యాస్కే మష్రూమ్స్ ఎట్లా యాస్కలా కడిమే పంట వస్తుందంట. మా పురోళ్ళంతా చెప్తారు, అక్క యానికి ఎంత వస్తూ ఉండవు, ఈ యాస్కి వచ్చేలే పంట మీకు ఎలా మీరు వేయండి వస్తుంది. ఇప్పుడు 15 కేజీలు తక్కువ కాలేదన్నా. డైలీ 3,000 రూపాయలు, యాస్కులో కూడా 3,000 రూపాయలు వస్తూనే ఉంది నాకు, తక్కువ అంతూ కాలేదన్నా. అవుట్లా డిగ్రీ జాస్తి ఉంది అంటే ఇప్పుడు 34 ఉంది ఎండ. 24కే వచ్చేది అప్పుడు అనిపే, ఈ 36లో కూడా వస్తూ ఉంది అంటే నాకు మా గురువు బెస్సింగ్ కదా మనకి. ఇప్పుడు తక్కువ కాలేదన్న 3,000 వస్తూనే ఉంది. బాగా వానవలంలా ఒక 10,000 ఇంకా 5,000 వస్తుంది డైలీను. ఇప్పుడు యాస్కే మష్రూమ్స్ అట్లా యాస్కలా ఎవరికి వచ్చేలే అట్లేదని నాకు డైలీ 3,000 వస్తూనే ఉంది. పాపం వాళ్ళకి పోని వాళ్ళకి కాస్త చేయాలి కదా నేను. వాళ్ళకి ఒక ఇది నన్ను ఇంకా ఒక పొద్దున బతకాలని మా గురువు చెప్పినారు కదా, నేను బాగుండాలి పొద్దున నేను బాగా చేయాలనేసి. నా గురువుని అట్లే మా గురువుని నమ్ముకొని నేను అన్ని పంటలు బాగా తీసుకుంటాను. బిజినెస్లు బాగా నడుస్తూ ఉంది. నేను హ్యాపీగా ఉన్నాను. నా బిడ్డలు ఎడ్యుకేషన్లో ముగిసిండదు 3 ఏళ్ళు ఇంకా నేను చాలా బాగున్నానంటే మా గురూజీని ఇంకానే. ఆ ఎప్పుకి ఎంత నమస్కారం చెప్పినా చాలదు. ఆ ఎప్ప పుట్టిండేదే మన కోసం మేము అనిపించే మట్ట అనుకున్నాం కదన్నా మనము. ఇట్లా గురువు మనకు సిక్కిండేది మన అదృష్టంగా భావిస్తాం మనము కదా. లేదు ఈ అప్ప మనకు ఒక 20 ఏళ్ళు అనుకుంటుంటే మనం ఇంతోటు వెనుక పడుతూ ఉండలేదు. మనకు సిక్కిందే అది లేట్గా సిక్కిండేది కానీ సాధించుకొని ఇస్తాం మనము. సరే సూపర్గా ఉంది క్లాసు, భోజనము బాగుంది, క్లాసు సూపర్గా ఉంది. చాలా థ్యాంక్స్ గురూజీ నాకు అవకాశం ఇచ్చిందానికి మాట్లాడేదానికి. ధనవంతులకు కోటి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కోటి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్యామిలీకి అంతా నా కోటి కృతజ్ఞతలు. నేను ఇది 8వ క్లాసు కానీ బెంగళూరుకే వస్తాను. నేను హైదరాబాద్ పోవాలని అనుకుంటా ఉన్నాను కానీ ఒకసారైనా నేను పోవాలనుకున్నాను, మనసులో తెలుసుకుంటా ఉన్నాను కానీ పోతాను, తొందరలో పోతాను, ఫ్లైట్లో పోవాలని అనుకుంటా ఉన్నాను. ఒకసారైనా హైదరాబాద్ క్లాస్ చూడాలని నాకు కోరుకుంది, పోతాను. నేను కంపెనీ గురించి ఫస్ట్ ఫీడ్బ్యాక్లు ఇచ్చింది కానీ ఇప్పుడు నా సాలరీ 20,000 పెరుగుతూ ఉంది. 20,000 పెరుగుతూ ఉంది. క్లాస్కి వచ్చిపోయినాక కానీ నాకు అందరూ అనుకూలంగా అంతా బాగా జరుగుతూ ఉంది. నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. కానీ మధ్యలో కొంచెం నెగిటివ్గా వచ్చేసిన నేను ప్రాబ్లం నుంచి అంతే అదంతా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుని ఇంకా బాగుండాలని కోరుకుంటాను. క్లాస్ మాత్రం సూపర్గా ఉంది సార్, క్లాస్ మాత్రం సూపర్గా ఉంది. మనం అంట పండు వలసి నోట్లు పెడితే అట్లా చిన్న బిడ్డలు ఎట్లా తింటారో అట్లా అంత నీట్గా ఉంది క్లాస్ మాత్రము. కానీ క్లాస్కి వస్తే మాత్రము మనం వీడియోలు చూసి ఎంత సక్సెస్ అయినా కూడా క్లాస్కి వచ్చి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనము గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఇంకా గంతంత పెరుగుతా పోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనీ. చేసిన ధనవంతులకు అదృష్టవంతులు ఎంతో కృతజ్ఞతలు. గురువు గారికి కృతజ్ఞతలు.
నేను ఇక్కడికి రావడం సార్ దగ్గరికి, గురుగారి దగ్గరికి 8th క్లాస్ 7 to 8 క్లాసెస్ వచ్చాను 2-3 years నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను వీడియోస్లో అంతా, నా బిజినెస్ చాలా ప్రాబ్లంలో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఓన్గా ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఏమి అనుకునేది అంతా జరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు బిజినెస్లో వార్ వల్ల దీనివల్ల మా బిజినెస్ చాలా ఎఫెక్ట్ అయింది చాలామందికి. నేను ఒకటే మార్నింగ్ అబ్జర్వేషన్ చేసుకోవడము, గురుగారి నుంచి నేర్చుకునేది అంతా ఏమంటే ఎక్కడ ఏమన్నా జరిగినాయి నా వ్యాపారానికి ప్రాబ్లం ఉండకూడదు, అట్లనే జరుగుతూనే ఉంది. ఇంతకుముందు నాకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అవి అన్నీ ఉండేవి, కానీ ఏమవుతుందంటే నాకు ఆ థింకింగ్ జరుగుతుందా లేదా అని భయం ఉండేది. ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అందరికీ తెలుసు, కానీ చాలామంది పెట్టిండ్రు. కానీ నేను సిల్వర్ మీద గురుగారిని నమ్ముకొని పెట్టాను, పాజిటివ్లోనే ఉన్నాను. అట్లా అన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తూనే ఉన్నాను. బ్రహ్మాండంగా ఉంది బిజినెస్, అంతా బాగుంది. కానీ మొన్న ఒక తిరుమలలో మొదటి గడప దర్శనం కావాలి అనుకొని ఉన్నాను ఫుల్ ఫ్యామిలీకి. వితిన్ 1 monthలో అది కూడా జరిగేసింది. కానీ నేనేం చెప్పదలుచుకుంటే, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు 20 members దాకా కొత్త వాళ్ళే ఉన్నారు. ఇది ఏమంటే అంత మనల్ని మనం నమ్ముకోవాలి, ఇదంతా ఉంటుంది. కానీ ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్ రావడం 4 o'clock రాయడం ఇదంతా కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఫుల్ సాధన చేసి ఫుల్ పాజిటివ్గా ఉంటే అప్పుడప్పుడు గురుగారు ఫోన్ చేసి ఏం డౌట్లు ఉన్నా క్లారిఫై చేస్తే చాలా బాగా మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇది ఒక్కటి పాటిస్తే చాలు. అంటే ఇది అవుతుందా, ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ ప్రకారము మన కోరికకు దానికి గ్యాప్ ఉంటుంది, కానీ క్యాలిక్యులేషన్స్కి ఇమాజినేషన్కి ఎంటైర్ డిఫరెంట్ ఈ థింకింగ్. కాబట్టి థ్యాంక్ యూ. ఇక్కడ చేసిన అందరికీ, ఇక్కడ ఫుడ్ బాగుంది, చైర్స్కి, లైట్స్కి, కెమెరామ్యాన్కి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఈ హోటల్ మాలికలకి శతకోటి కృతజ్ఞతలు. మా గురుగారు విశ్వమణి గురుగారి పాదాలకి శతకోటి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లి తండ్రి పాదాలకి శతకోటి కృతజ్ఞతలు. వాళ్ళ భార్య పిల్లలకి శతకోటి కృతజ్ఞతలు. విశ్వంకి శతకోటి కృతజ్ఞతలు. మా జన్మనిచ్చిన మా తల్లి తండ్రికి శతకోటి కృతజ్ఞతలు. వాడికి ఇంకొక దేవుడు మేము నడుచుకుంటాము, ఆ దేవునికి మా శ్రీమన్నారాయణకి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒకసారి దీనికి గోమాతకి పక్షులకి భోజనం ఇచ్చేసి వేసేకి దినమిడిసి తినిపోతాను. పక్షులకు భోజనం వేసేకి 1 kg బియ్యం ఎత్తుకొని పోతాను. సార్ చెప్పిండారు ఏమేమి ఇంట్లో ఉలుస్తుందో అదంతా ఎత్తుకొని పోయి వేస్ట్ చేయొద్దండి అని. అదంతా ఎత్తుకొని పోయి వేసి అన్ని తొట్లను నేను పోతున్నట్లే పక్షులు వచ్చేస్తావి. సరే అనేసి అన్నీ తింటూ ఉండవి. నేను వచ్చి దీని కింద చాలా ఆవిడ నెగిటివ్ టార్స్ వస్తూ ఉండే. గురుగారు చెప్పిండ్రి పోయి అంతాను మాన్ల దగ్గర మాన్ దగ్గర పోయి చెప్పేసిడి అని. ఆ మాన్ దగ్గరే పోయి అంతా చెప్పేసి ఆ పదే లాస్ట్ వెళ్ళిపోయా. సరే అనేసి వచ్చి 10 నిమిషాలు కూర్చొని అరిల్మన్ కింద కొంత విశ్వానికి కృతజ్ఞతలు, గురుగారు కృతజ్ఞత, అంతా కూర్చున్న గురుగారు కృతజ్ఞతలు, లేచిన గురుగారి కృతజ్ఞతలు. పొనకన్నా ఒక దినకు అది ఎన్నోసార్లు చెప్తానో అది లెక్కలేదు. అట్లే చేస్తూ ఉంటే ఒక గణేశ పెట్టిండారు జమ్ చెట్టు కింద, ఒక ఇంత ఉంది, అది ఇట్లా ముందుకు పడిండే, అది కరెక్ట్గా పెట్టేసి వచ్చేస్తాయి. రాత్రికి ధ్యానం చేస్తూ ఉన్నాను, వీళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నాను, ఆ గణేశ కంప్లీట్ లేదు, చెట్లా ఉండదు ఒక గణేశ, ఇంత ఎత్తురు ఉంది, జమ్ చెట్లనే బుడుములోనే లోపల ఇట్లా 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 పగిలినట్లే ఆంజనేయుడు ఇట్లా తీస్తారు కదా, అట్లా తీసినట్లే గణేశ ఫుల్ కంప్లీట్ సెట్సే. ఆమెటిని ఇంకా ఏమో ఇంత పెరిగిన యాడ్ నేను పెట్టొచ్చింది జమ్ సెట్ కదా, ఇదేం గణేశ మాన్లో ఇడుస్తూ ఉన్నాడు కదా, బుడుములో ఇడుస్తూ ఉన్నాడు అని అట్లే చూస్తే ధ్యానంలో కనిపిస్తూ ఉంది. ఆమెటి ఇంకా పరమాత్మానికి కృతజ్ఞతల పని వీళ్ళకి అట్లే చెప్పుకొని అట్లే ధ్యానంకి పోతూ ఉన్నాను. సరే అనేసి ఊరికి అయిపోతాయి. సరే ధ్యానం చేసుకుంటే అట్లే పనుకుంటే మొన్నటి రాత్రి ఒక దినము ఆవులు వచ్చాయి, 12 ఆవులు వచ్చాయి మా ఇంటి ముందుకి, మీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. 12 ఆవులు వచ్చాయి. 12 ఆవులో 9 ఆవులు మాత్రం ఆడే నిలిచిండవు ఒకళ్ళనా, ఇంక 2 ఆవులు
ఎన్ని ఇంకా ఇంక లేవు వేరే ఆవులు అన్నీ చూస్తాను, ఈ ఆవులు లేవు. ఆ తెల్ల ఆవులు ఎర్ర ఆవులు ఊరికే నన్ను చూస్తూనే ఉండవు. సరే ఆమెటికి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో దిమ్ము ఇచ్చేస్తాను. బీట్రూట్, బెల్లము, క్యారెట్, అంటిపండ్లు అది వారంకి ఒకసారి ఇస్తాం, శనివారం. సరే అనేసి అట్లా అయిపోయా. తిరిగి దినం ఇంకొక దినము ఆడ ఆవులు కనిపిస్తూ ఉంది. ఒక అమ్మ ఫాస్ట్గా లోపలికి వచ్చాయి. ఎంత బాగుంది అంటే ఇటు చాలా మకం కనిపించిద్దు. వీటిని ఇంకా ఇటు గాజులు, వీటిని ఇంక ఇటుకి గాజులు. ఒక బాటిల్లో ధ్యానం ముందర ఒక బాటిల్లో నీళ్ళు పెట్టుకుంటాను నేను. లేచి పైకి లేచి రాదు అని చెప్పిండారు వీళ్ళు. సరే అనేసి అట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను. జోరు పర్సనాలిటీ ఇంత ఎత్తడం ఉంది. ఇది కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తూ ఉంది. వచ్చేసే పెద్ద బాటిల్ నీళ్ళు, స్టీల్ బాటిల్ ఫుల్ తాగిడిసే నీళ్ళు తాగిడిసి అంటా ఉంది. అటు ఇంకా పారొస్తే సుస్థ అవుతారే అట్లయిపోయింది. యారు ఇట్లా ఎవరు ఉండని ఏమని విశ్వం ఉండల్లా, మగం చూస్తామంటాను. ధ్యానంలోనే ఇట్లా కళ్ళు చూస్తా ఉన్నాను, కళ్ళు ఇట్లేదు. సో కనిపించలే, ముఖం కనిపించలే. ఒక సెకండ్కి మయమైపోయి ఇట్లా నిడిచి సరే అనేసి ఊరికే అయిపోతాయి. సరే అట్లా ధ్యానం చేస్తే మొన్న పున్నం నాడు, పున్నం కాదు అమాస, ఉగాది అమాస. ధ్యానం చేస్తూ ఉన్నాను. పాలంగడికి పోతే వాడు చేంజ్ ఇస్తే దాంట్లోనే చామండి 10 రూపాయల కాయలనా శ్రీదేవి చామండి ఉంది దాంట్లో. ఇదేం చామండి ఉన్నట్లుంది అంటే అది చామండినే. సరే అని అది ఎత్తుకువచ్చి ఇన్ని దినాలకు వస్తామా అనేసి వచ్చి పెట్టుకుంటే ఆమెను ఇంకా రాత్రికి నరసింహస్వామి దేవస్థానం మా ఇంటి దేవుడు నరసింహస్వామిని గర్భగుడిలోనా శనివారం ఇచ్చొచ్చిండను. ఇది గోమాతకి ఏం చేయాలో అది కంపల్సరీ తప్పించలేదు. ఇచ్చొచ్చిండాను. రాత్రికి నరసింహస్వామి గర్భగుడిలోనా ఆవు బాగుండే దష్టపుష్టంగా ఉంది. ఆవు ఇట నరసింహస్వామి కనిపిస్తూ ఉంటాడు. పక్కలో వచ్చేటి సావు నిలుచుకొని ఆడే కొనుక్కొనిసే, గర్భగుడిలోనే కొనుక్కొనేసే. ఇదేమో ఆవు ఆడొచ్చి కొనుక్కొని మా ఇంటికి కదా వచ్చేది అంటే గర్భగుడి మా ఇల్లు దేవుడా యాడ దేవుడు అంటే కొనకి జ్ఞాపకం రాలేదు. అట్లా అయిపోయి మొన్న సరే అట్లా 1-2 బేజాను అద్భుతాలు జరుగుతూనే ఉండవు. ఇంట్లోనే ఇడిస్తే అపర్మిషన్ చేసుకొని ఒగ్గు సిగ్నల్కి నేను చిక్కరాదు, గురుగారు క్లాస్ స్టార్ట్ అవ్వరాదు. ఇది గ్రీన్ సిగ్నలే ఉండాలి అన్నీను అని. ఒగ్గు పక్కన లేదు, అన్నీ గ్రీనే. సరే వచ్చి ఆటో దిగితే సార్ దిగితే 2 రూపాయల కాయను ఆడపడింది ఆటో పక్కనే. సరే వీళ్ళు చెప్పినట్లు ఎత్తుకొని కళ్ళు కొత్తుకొని తిరిగి ఎత్తుకొని వస్తాయి. అట్లా 1-2 చాలా దినంకి ఒకటి జరుగుతూనే ఉంది నాకు. సరే కాబట్టి ఇంకా ఈ పొద్దు లేట్ అవుతుంది అనుకో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్షులకు భోజనం వేసేది. సీతకు ఒక చిలుక వచ్చేసి నేను యాడ్ నిలిచింటాను, ఆడొచ్చేసి కూసేసిపోతుంది. టైం అయ్యా వచ్చి తీసుకొని వేసేయి నువ్వు లేట్ అయ్యా అనేసి ఆవిడ ఎత్తుకొని పోతే ఊరికైపోతుంది. నేనేమన్నా మర్సీ రోజు ఉంటానంటే నేను ఆడు ఉంటాను అట్టే వస్తుంది. 2 వచ్చేసి ఆడే చెప్తాడు రా టైం అని అనేసి. సరే అనేసి ఆవిడ గురుగారిని తెలుసుకునేది. ఆవిడ బ్యాగ్ రెడీ చేసి పెట్టింటాను, బ్యాగ్ ఎత్తుకునేది పోతూ ఉండేది. జరుగుతూనే ఉంటుంది. నేను అంటే గురుగారు ఎట్లా చెప్తారో అదే తర ఫాలో చేసేది. పొద్దున్నే 3:30కి లేస్తాను. వీళ్ళకినా మొదలే వీళ్ళు చెప్పింది 3:45, నాకు 3:30కే లేచేస్తాను. ఏమన్నా సాత్సలా పుట్టినాక సాత్సలా ఊరికే పుట్టిరి సచ్చిరి అంటే ప్రయోజనం లేదు అనేసి ఒట్టికి సాత్సలా అనేసి చేస్తూనే ఉన్నాను. కరెక్ట్గానే చేస్తూ ఉన్నాను. వీళ్ళు ఎట్లా చెప్తారో అట్లనే. వీడియోలంతా ఒక దినం తప్పలే, చూస్తూనే ఉంటాను. ఏమన్నా తప్పు అయింటే దాంట్లో ఉండేది నేర్చుకుంటాను, తిరిగా చేస్తూ ఉంటాను. అట్లా చేస్తూ ఉంటాను. ఒట్టిగా అన్నీను జరుగుతూ ఉంది. కొన్ని ఉండదు అవి జరగాల వచ్చినాక తిరిగి చెప్తాను. ప్రతి దానికి గురుగారు ఆశీర్వాదం కానే కావాలని ఎలాగైనా పోవాలనేసి వచ్చిండను. ఎట్లనే తప్పుతూ ఉండే, వచ్చాకే అవుతూ ఉండేది. అపర్మిషన్ చేసి ఒట్టుకొనాక వచ్చేస్తాయి. అట్లా యావతో ఒకటి కాదప్ప చెప్పేకేయదు. నేను అనుకోండేది జరుగుతుంది. ఇంకా 2 అది అప్పు తీరిపోవాలి. నాకు అప్పు అని రాదు, అది తీరిపోవాలా. అది చూసి నేనేం చేసేది, నా చేత అయిన మాత్రం నా గురువు వీళ్ళు నెనుసుకునేది, అపర్మిషన్ చేసేది, ధ్యానం చేసేది. అట్లే విభూతి ఒక తీసుకొని చెప్పిండ్రి గిడియల. అది ఎవరో వేరే వాళ్ళు చేసి ఉండేది చూస్తే ఆ విభూతిని గురువుని తెలుసుకొని ఇట్లా ముట్టుకొని అపర్మిషన్ చేసి అద్దంలోనే మాట్లాడి ధ్యానంలోనే పెట్టుకొని 2 నాట్లు అయినాక ఆ విభూతి ఇచ్చొస్తాయి. ఇది గురుగారిని పేరు చెప్పుకొని నోట్లోకి వేసుకొని నీళ్ళు తాగండి, నువ్వు పెట్టుకోండి అని. ఆ పాప బాగా ఇచ్చే ఒక 1-2 నెలలకంతా బాగా సీరియస్ బతికేళ్తుండ్రి, బతికేలేదు అనేసి. అప్పటికి మా యజమానులు వాళ్ళ అక్క ఆయమ నాకు భలే ఇష్టము. అంటే అందరినీ నప్పిస్తుంది, తర మంచి గుణము.
పాత వాళ్ళు నాకు కొత్త వాళ్ళకినా పాత వాళ్ళు చాలా ఇష్టము. పాత వాళ్ళు తిరిగి సిక్కేది అట్లా వాళ్ళు ఆయన బతుకాలా అనేసి ఈడే ధ్యానం చేస్తే వీళ్ళని పేరు చెప్పే ఏడు చేసిన వీళ్ళ పేరు చెప్పుకొని నేను చేసేలే. వీళ్ళ పేరు చెప్పేసేస్తే ధ్యానం చేసేది, అపర్మిషన్ చేసేది. కిడ్నీలు పోయిండవి, హార్ట్ పోయింది, ఇది లివర్ పోయింది, ఆమె ఇంకా ఏమేమో అన్నీ పోయిండవి. ఏది లేదు అండ్రి, బతికేది లేదు, ఇంకేమో అందరూ పోయి మా వాళ్ళు అంతా చూసుకొచ్చి నేను ఒగిపోలే. ఆయన బతుకుతుంది బాగుంటుంది అండి. చూస్తే సార్ ఇవిడు ఎంత బాగా అయిపోయిందో, అన్ని పార్ట్స్లు బాగా అయిపోయి లోపల అని అపరివేశం చేస్తూ ఉంటాయి. ఆయన పోయిండే పార్ట్స్లన్నీ బాగా అయిపోయి అని అపరివేశం చేస్తూ ఉంటాయి. ఆయన సూపర్గా అయిపోయింది కూడా. ఆ పైపు అంతా తీసేసిండారంట, ఏమీ లేదు కూడా. బాగా భోజనం చేస్తుంది. మొదలు నలుగురు పెట్టుకొని అలా ఎత్తాలా అట్లుండ్రి. ఇవి అలా లేదు, ఆయన పని ఆమె చేస్తుంది, ఆయన బట్టలు ఆమె ఉదుకుంటుంది. అయ్యో చచ్చిపోతుంది అని అందరూ చూసుకొస్తుంది. ఆమె చచ్చిపోయేది కాదు, బతికింది, ఆమె 100 ఏళ్ళు ఉంటుంది అంటారు అందరూ కూడా. ఆమె అవుట్లకి కిడ్నీలు అన్నీ బాగా అయిపోయిండు. డాక్టర్లు ఇది పైప్ వేసిండ్రు యూరిన్కి, లేచిపోయాక అంతా తీసేసిండారు. సూపరు. నాకు ఐస్ క్రీము గులాబ్ జామున్ తిన్నట్లుంది. నాకు